పర్మిషన్స్ ఎందుకు లేట్ అవుతున్నాయి? పెండింగ్ డాక్యుమెంట్ల సంగతి ఏమిటి? కొందరు నిజంగానే లంచాలు తీసుకుంటున్నారా? ఎల్ఆర్ఎస్లోనూ జాప్యం ఎందుకు? ఇవే అంశాలపై ఏపీ వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ ఆఫీసుల్లో సోదాలు చేసింది ఏసీబీ. టౌన్ ప్లానింగ్ విభాగంలో పలుచోట్ల అవినీతి అక్రమాలు జరిగినట్టుగా గుర్తించింది. టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అవినీతిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఏపీ వ్యాప్తంగా 13 మున్సిపల్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు విస్తృతంగా ప్రత్యేక బృందాలతో తనిఖీలను చేపట్టారు. ఇందులో ప్రధానంగా పెండింగ్ డాక్యుమెంట్స్, అక్రమ అనుమతులు, టీడీఆర్ బాండ్స్ లో అవకతవకలు, బిల్డింగ్ ఫైనలైజేషన్ల మతలబులపై ఆరా తీశారు. అంతేకాదు ఎల్ఆర్ఎస్ జాప్యం అవుతున్న తీరుపైన టౌన్ ప్లానింగ్ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. అనధికార లేఅవుట్లు, నిబంధనలకు విరుద్ధంగా భవన అనుమతులపైన ఏసీబీ విచారించింది. అనంతపురం, కడప, తిరుపతి, కర్నూలు, గుంటూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, ఏలూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం, పెందుర్తి, గాజువాక, మధురవాడలోని టౌన్ ప్లానింగ్ ఆఫీసుల్లోని రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలించారు. పలువురిని విచారించిన ఏసీబీ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. పలు ముఖ్యమైన ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో గత కొన్ని నెలలుగా ఆమోదం పొందిన బిల్డింగ్ ప్లాన్లు, పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు, అక్రమ కట్టడాలకు సంబంధించిన నోటీసుల ఫైళ్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యాలయంలోని కంప్యూటర్లు, ఆన్లైన్ దరఖాస్తుల డేటాను తనిఖీ చేశారు. అటు నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో సిబ్బందిని బయటకు పోనివ్వకుండానే సోదాలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతిపై కొందరు గోప్యంగా సమాచారం ఇవ్వడంతోనే నెల్లూరు ఆఫీసుపై రైడ్ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలోనూ ముమ్మర తనిఖీలు చేపట్టారు. తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలుసుకుని కార్యాలయ సిబ్బంది తమ దగ్గరున్న అదనపు డబ్బును కిటికీలోంచి బయటకు విసిరిపారేశారు. అది గమనించిన ఏసీబీ అధికారులు ఆ నగదును సీజ్ చేశారు. మొత్తంగా నిబంధనలకు విరుద్ధంగా ఏ అధికారి వ్యవహరించినా ఊరుకునే ప్రసక్తే లేదంటోంది ఏసీబీ. చిన్నపాటి కంప్లైంట్ వచ్చినా విచారణ జరుపుతామంటోంది. పూర్తిస్థాయి తనిఖీల తర్వాత కీలక విషయాలు వెల్లడించనుంది.